ప్రస్తుతం హైదరాబాద్తో పాటు అన్ని ప్రధాన నగరాల్లో ఈ ఆన్లైన్ డెలివరీల వ్యాపారం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. చాలా ప్లాట్ఫామ్లు 10 నిమిషాల్లో డెలివరీ, హాఫ్ అన్ అవర్లో డెలివరీ ఇట్లాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒక్క క్లిక్ తోటే మీకు కావాల్సిన సరుకులు మీ ఇంటి ముందర ఉంటున్నాయి. కానీ ఈ వేగం వెనక భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాద్లో ఒక పిల్లగాడు ఈ డెలివరీ బాయ్ స్పీడ్గా వెళ్తూ స్కిడ్ అయి కింద పడ్డాడు. అతని మీద నుంచి ఒక బస్సు వెళ్ళిపోయింది, ప్రాణాలు కోల్పోయిండు. మరి ఇప్పుడు అతని మీద ఆధారపడ్డ కుటుంబానికి భరోసా ఏదంటే సమాధానం చెప్పేటోడు లేడు. డెలివరీ బాయ్స్ ఇట్లాంటి 10 నిమిషాల నిబంధనలతో విపరీతమైన వేగంతో వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళ రక్షణ కోసం చట్టంలో ఎట్లాంటి ఏర్పాట్లు లేవు, ఉన్నా కూడా అవి అమలుకు నోచుకోవట్లేదు. భారతదేశంలో గిగ్ ఎకానమీ చట్టాల కంటే వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఈ గిగ్ కార్మికులు ఉన్నారు. గిగ్ ఎకానమీ అంటే ఏం లేదు, టాస్క్ బేస్డ్ లేదా ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్. అంటే పనున్నన్ని రోజులు పని చేస్తారు, తర్వాత డబ్బు తీసుకుంటారు, వదిలేస్తారు. ఒక పర్మనెంట్ ఉద్యోగం లాంటిది ఏమీ ఉండదు. ఒక ఉద్యోగికి ఉండే రక్షణలేవి వీళ్ళకు ఉండవు. ఉన్నప్పుడు పని, పూర్తయితే డబ్బు. ఇక వేరే ఎట్లాంటి హక్కులు ఉండవు ఆ కంపెనీ తరపున వీళ్ళకి. ఆన్లైన్ డెలివరీ బాయ్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ డ్రైవర్లందరూ ఈ గిగ్ ఎకానమీ కిందకే వస్తారు. భవిష్యత్తులో భారతదేశంలో వీళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ గిగ్ ఎకానమీ ద్వారా చాలా మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఒకప్పుడు ఒక పేదింటి విద్యార్థి చదువుకోవాలంటే రకరకాల కష్టాలు పడాల్సి వచ్చేది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లాంటి అవసరం ఏం లేకుండా ఈ గిగ్ ఎకానమీ వల్ల ఉపాధి పొందుతున్నారు. కష్టపడి ఒకవైపు చదువుకుంటూనే ఒకవైపు ఇట్లాంటి పనులు చేసుకుంటూ వాళ్ళ కళలు నెరవేర్చుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పరిస్థితి అంతా బాగున్నంత వరకు ఎవరికి ఎట్లాంటి సమస్య లేదు. కానీ ఒకవేళ పరిస్థితి తలకిందులైతే ఏంది? నిన్న ఆ పిల్లగాడు చచ్చిపోయింది కదా యాక్సిడెంట్ అయ్యి, ఆ కుటుంబానికి ఇప్పుడు భరోసా ఏంది అంటే దీనికి సమాధానం లేదు. ఈ పద్ధతిలో ఉపాధికి అసలు భద్రత లేదు, స్థిరమైన ఆదాయం లేదు. ఎప్పుడు పని ఉంటుందో ఎప్పుడు పని పోతుందో తెలియదు. కంపెనీలు భారీగానే లాభాలు గడిస్తున్నాయి, కానీ ఈ డెలివరీ భాగస్వాములకు మాత్రం ఎట్లాంటి హక్కులు ఉండవు. వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చట్టపరంగా చూస్తే డెలివరీ బాయ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు అసలు కంపెనీల ఉద్యోగులు కాదు, కేవలం ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లుగా ఈ కంపెనీలు వీళ్ళని పరిగణిస్తున్నాయి. వీళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరిగినా కంపెనీ నుంచి ఎట్లాంటి పరిహారం రాదు. సామాజిక భద్రతా చట్టం 2020లో వీళ్ళ గురించి అసలు ఎట్లాంటి ప్రస్తావన లేదు, ఉన్నా కూడా అదేది అమలుకు నోచుకోవట్లేదు. ఇక సామాజికంగా వీళ్ళకి ఎంత గౌరవం ఉంటుందో మనం రోజు వార్తల్లోనే చూస్తూనే ఉంటాం. డెలివరీ బాయ్స్ని, ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లని మనం ఎంత గౌరవిస్తామో, వాళ్ళని ఎట్లా అవమానిస్తామో కూడా చాలా సందర్భాల్లో బయటపడ్డది. మరి ఇట్లాంటి వాళ్ళకి ఈ గౌరవం ఎట్లా వస్తుంది అంటే వీళ్ళకి చట్టంలో సరైన రక్షణలు కల్పించినప్పుడే ఆ గౌరవం వస్తుంది. ఆ పని ప్రభుత్వాల చేతుల్లో ఉంది. ఇక ఈ 10 నిమిషాల్లో వస్తువులు డెలివరీ చేయాలనే ఇలాంటి నిబంధనలు అయితే ఈ వర్కర్ల పాలిట యమపాశాలుగా మారినాయి. ఈ వేగవంతమైన డెలివరీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ డెలివరీ బాయ్స్కి వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి. ఈ 10 నిమిషాల డెలివరీ మీద జొమాటో CEO దీపేందర్ గోయల్ స్పందించారు. కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే ఈ రెస్టారెంట్లు అట్లాగే ఆ షాపులన్నీ చుట్టుపక్కలనే ఉంటాయి కాబట్టి ఈ 10 నిమిషాల డెలివరీ అనేది పెద్ద సమస్య ఏం కాదు, ఇది జస్ట్ కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కోసం పెట్టిందే తప్ప డెలివరీ భాగస్వాముల ప్రాణాలు తీయడం కోసం పెట్టింది కాదు అని ఒక ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. కేవలం 2 నిమిషాలు లేట్ అయినా కంపెనీలు వాళ్ళ ఐడీలను ఆపేస్తున్నాయి. అంతేకాదు భారీగా వాళ్ళకి జరిమానాలు విధిస్తున్నాయి. పోనీ ఇంత చేస్తే వాళ్ళు సంపాదించేది ఎంత అంటే రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడితే 1000 నుంచి 1200 రూపాయల వరకు వస్తాయి. ఇట్లా నెలంతా కష్టపడితే వాళ్ళకి వచ్చేది 30 నుంచి 35 వేల వరకు. అది కూడా వీక్ ఆఫ్లు ఇట్లాంటి ఏం లేకుండా డైలీ 30 రోజులకు 30 రోజులు వర్క్ చేస్తేనే ఈ సంపాదన వస్తుంది. మేము వీక్ ఆఫ్లు తీసుకుంటాం, సండేలు పని చేయమంటే ఆ మార్కెట్ నడవదు, వీళ్ళకి వెళ్ళదు. ఇక PF, ESI లాంటి సదుపాయాలు అయితే వాళ్ళ డిక్షనరీలోనే లేవు. ఈ కార్మికులు ఏదైనా అనారోగ్యం పాలైనా, యాక్సిడెంట్లు అయినా కుటుంబాలు వీధిన పడాల్సిందే తప్ప ఇక మరో మార్గమే లేదు. కొన్ని కంపెనీలు ఈ ESI, PF లాంటి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి అసలు సాధ్యం కావట్లేదు. ఇక ఇన్సెంటివ్ విషయంలో కూడా స్పష్టమైన నిబంధనలు లేవు. దాంతో ఆ ఇన్సెంటివ్స్ అనే పదాన్ని వాళ్ళు మర్చిపోయారు. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 1.2 కోట్ల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. 2030 నాటికి వీళ్ళ సంఖ్య 2.5 కోట్లకు పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనాలు వస్తున్నాయి. మరి పెరుగుతున్న ఈ శ్రామిక శక్తికి తగ్గట్టు వాళ్ళకి రక్షణలు, హక్కులు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఎందుకంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఒక వ్యవస్థని పాడు చేయడం కంటే దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్ది ఆ కార్మికులకి రక్షణలు, హక్కులు కల్పిస్తే ఇది చాలా మంచి వ్యవస్థ అయిపోద్ది. సామాజిక భద్రత 2020 చట్టంలో వీళ్ళని గుర్తించినప్పటికీ పెద్దగా హక్కులు, రక్షణల గురించి ప్రస్తావించింది లేదు. అందులో ఏమన్నా ఉన్నా కూడా అవి అమలుకు నోచుకోవట్లేదు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి మానవీయ కోణంలో వీళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడే ఈ గిగ్ వ్యవస్థ సుస్థిరంగా మారుతుంది, మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అంతేకాదు రీసెంట్గా వచ్చిన లేబర్ కోడ్స్లో కూడా భారత ప్రభుత్వం వీళ్ళని చేర్చింది. కాకపోతే 10 నిమిషాల డెలివరీ నిబంధన, అరగంటలో డెలివరీ నిబంధన ఇట్లాంటివి నియంత్రిస్తే ఇంకా మంచిగా ఉంటుంది.